స్నో యార్డ్ కిషన్ గర్ నిజంగా చాలా బాగుంది. గుడ్ మార్నింగ్ అశ్వ. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? హోప్ ఎవరీవన్ ఇస్ సేఫ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ జైపూర్ అండ్ టుడేస్ డే 4 ఇన్ రాజస్థాన్ రైడ్. రెడీ అయిపోయాను. బ్యాగ్, టాప్ బాక్స్ అశ్వ మీద మౌంట్ చేసేయాలి ఇప్పుడు. లగేజ్ మౌంటింగ్ అంతా అయిపోయింది. బయట పెట్టేసరికి అశ్వ మొత్తం అంతా దుమ్ము 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 దుమ్ము. తినేసి బయలుదేరా అని చెప్పి వెళ్తున్నా. జనాలు చూడండి అప్పుడే ఎంతమంది ఉన్నారో. మార్నింగ్ వేడి వేడి జిలేబీలు వేస్తున్నారు. చెకింగ్ అవుట్ ఫ్రమ్ దిస్ బ్యూటిఫుల్ హాస్టల్. Bye bye for the last time to Hostel. See you until next time, Hostel Jaipur. And now we are starting to Pushkar. First stop will be Kishangarh. ఇక్కడ ఏముంది వెళ్ళి నాకు చూపిస్తా. టైమ్ ఈస్ ఎగ్జాక్ట్లీ 8:56. మహల్ ఫ్రంట్ కి అంత బ్రాడ్ ఉంటుంది, వెనకాల చూడండి ఎంత సన్నగా ఉందా మహల్. లెఫ్ట్ సైడ్ లో విండ్ వ్యూ కెఫే అని ఉందా, అదొకటి. అండ్ పక్కనే టాటూ కెఫే అని ఉందా. ఈ రెండు కెఫేస్ నుంచి మనకు బాల్కనీ వ్యూ ఉంటుంది అనమాట హవా మహల్ కి. అక్కడ కూర్చోవచ్చు మనం 30 to 40 minutes. బట్ దే విల్ టేక్ కవర్ చార్జెస్ ఆఫ్ 200 to 250 rupees. జైపూర్ లో మెట్రో ఉంది, అండర్ గ్రౌండ్ మెట్రో. ఇప్పుడు మనం మెట్రో పైన ఉన్నాం. లెఫ్ట్ లో చూస్తున్నారు కదా, బడీ చాపర్ మెట్రో స్టేషన్. ఐ లవ్ దిస్ రోడ్ మ్యాన్. హవా మహల్ రోడ్ ఏదైతే ఉందో మొత్తం అంతా ఆ ఏన్షియంట్ రాజుల కాలం నుంచి ఎట్లయితే ఉంటుందో అట్లా. ఇంకోటి సిటీ ప్యాలెస్, ఐ మిస్డ్ ఇట్. యాక్చువల్లీ వాంటెడ్ గానే మిస్ చేశాను బికాస్ 6:30 లోపు వెళ్తే 300 ఉంది. 6 తర్వాత విజిట్ చేయాలంటే 500 అంట. నాకు బడ్జెట్ మళ్ళీ టైట్ అయిపోతుంది, ఇంకా మనం 1 week ఉండాలి ట్రిప్ లో అని చెప్పి నేను ఇంకా లైట్ తీసుకున్నాను. ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు చూద్దామని చెప్పి. ఇంకొకటి సిటీ ప్యాలెస్ లో స్టిల్ ఆ రాజ కుటుంబీకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకా అక్కడే నివాసం చేస్తున్నారు అనమాట. సో కంప్లీట్ ప్యాలెస్ కూడా యాక్సెస్ లేదు. వాళ్ళు ఎక్కడైతే ఉంటారో వాళ్ళకి రెస్ట్రిక్టెడ్ ఏరియాస్ కొన్ని ఉంటాయి. అవి కాకుండా రిమైనింగ్ మనం చూడొచ్చు. ఆర్చ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఆర్కిటెక్చర్ కానీ అంతా. రాజస్థాన్ ఈస్ ఫుల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అబ్బా, చాలా బాగుంటుంది. మెస్మరైజింగ్ ఉంటుంది ఆర్కిటెక్చర్ అంతా చూడండి. అశోక చక్రం. జైపూర్ మెట్రో కూడా కనిపించేసింది మనకు. అండర్ గ్రౌండ్ నుంచి పైకి వచ్చింది ఈ ఏరియాలో. ఆ రూట్ ఉందా, అది ఓన్లీ బస్సెస్ కి, విచ్ ఇస్ గుడ్ కదా. బస్సెస్ మాత్రమే వెళ్ళాలి ఆ రూట్ లో. ఇంకా ఎవరైనా 1500 ఫైన్ అంట, లేదంటే 6 months ఇంప్రిజన్మెంట్ అంటే ఎవరు ఫాలో అవ్వట్లేదు అనుకోండి, అది వేరే సంగతి. బట్ ద ఐడియా ఇస్ గుడ్. బస్సులు ఊకునే ఆగిపోకుండా మంచిగా వాటి వరకు సపరేట్ గా పెట్టిర్రు. ఫ్యూయల్ బ్రేక్ బై ఫుల్ ట్యాంక్ 264.4 kilometers కి 10.22 liters పట్టింది, విచ్ ఈస్ ఈక్వల్ టు 25.8 మైలేజ్. ఓకే, కెన్ బి బెటర్. అండ్ మనం నేను కొంచెం గట్టిగానే కొట్టినాం కదా స్పీడ్. క్యూట్. నైస్. మంచిగా అనిపిస్తుంది ఇట్లా పిల్లలు బాగా చెప్పినప్పుడు మనం వాళ్ళకి వేవ్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ స్మైల్ ఉంటుంది కదా, ఎంత కిక్ ఇస్తుంది అసలు ఆ స్మైల్ చూస్తే చిన్నపిల్లల ఫేస్ లో. స్టాప్ హియర్ ఫర్ బ్రేక్ఫాస్ట్, హోటల్ బాలాజీ రెస్టారెంట్. ఎవరైనా ఉన్నారా? కనా హే. మొత్తం మెనూ అంతా తిరిగేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయడానికి నాకు బెస్ట్ ఐటమ్ అనిపించింది పోహా. సో ఒక పోహా చెప్పేశాను. 70 rupees అంట. ఓకే, పోహా అండ్ చాయ్ తాగేసి స్టార్ట్ అవుతాం. టుడేస్ డే 4 కదా. ఈ రైడ్లో ఫస్ట్ టైం నాకు ఇప్పుడు ఆకలి అనిపించింది, తినాలరా భయ్ అనిపించింది. ఫస్ట్ డే పోహా తిన్నాను మధ్యాహ్నము మహారాష్ట్రలో. అండ్ ఆ రోజంతా ఇంకేం తెలియదు. మళ్ళీ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ రోటీ కర్రీ తిన్నాను అంతే. ఇంకా జైపూర్ వచ్చిన తర్వాత కిందనే ఉంది కదా అని చెప్పి శాండ్విచ్ ట్రై చేద్దామని చెప్పి చీజ్ శాండ్విచ్ ఒకటి తిన్నాను అంతే. అది కూడా ఆకలేం కాలేదు, బట్ తినాలి అనిపించి తిన్నాను అంతే. నిన్న మొత్తంగా కలిపి ఒక మ్యాగీ తిన్నా, నైట్ కచోరీ ఇంకా బజ్జీ తిన్నాను అంతే. ఇప్పుడు మళ్ళా పోహా. ఇప్పుడు ఆకలి అయింది, యాక్చువల్లీ ఆకలి అయింది. ఇప్పుడు అసలు ఆకలి లేదు, గీకలేదు, ఏం లేదు. బాగుంది బండి అంతే. చాయ్ తాగట్లే, వాటర్ తాగట్లే. వాటర్ కూడా నాకు తెలిసి లాస్ట్ 4 days కలిపి ఒక 6-7 liters ఏమో తాగుంటాం మ్యాక్సిమం. అంటే అంత మంచిగా తాగలేదు. రైడ్ మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తున్నా. మన అశ్వాగాడు కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ రా అశ్వ. చలికి ఫింగర్స్ ఫ్రీజ్ అయిపోయినాయి, మూమెంట్ కూడా అంత ఫ్రీగా రావట్లేదు. ఫోన్ టచ్ చేస్తుంటే ఫింగర్ టిప్స్ దగ్గర సెన్స్ కూడా అవ్వట్లేదు. చలి ఘోరంగా ఉంది భయ్యా. టైం 10:30 అవుతుంది. టెంపరేచర్ ఇప్పుడు 17 degrees ఉంది. అమ్మా, డన్ విత్ ది బ్రేక్ఫాస్ట్. అండ్ ఇప్పుడు ఛాయ్ తాగుదామని వచ్చాను. భయ్య ఛాయ్ చేస్తుండే, ఛాయ్ ఇవ్వగానే తాగేసి చలో కిషన్ గారు. దీన్ని స్టూల్ లాగా వాడుతున్నారు. ఇదేంటో తెలుసా? లారీ ఎయిర్ ఫిల్టర్. మోటార్ సంచారి. हैदराबाद का गाड़ी है. हैदराबाद से हूँ. बाइक है या ऊँट है? चलो बाय. ठीक है, बाय. चलो आपको फॉलो करेंगे. थैंक यू. शेयर भी करना. बाय बाय. 70 rupees फॉर पोहा. అండ్ చలికి 2 ఛాయలు లేపేసిన.
190 అయింది, 100 ఇచ్చేసిన. కిషన్ గారు 20 కిలోమీటర్స్ అవే, ఈజీ పీజీ టు. టైం 11:10 అయిపోయింది, హాఫ్ అన్ అవర్ ఆగిన. టోల్ గేట్ నెంబర్ 2 అక్కడ రోడ్డుకి స్టార్టింగ్ లో గొంతు ఉండే తగులుతుంది అని చెప్పి ఇటు వచ్చాను. కరెక్ట్గా నేను పాస్ అయ్యే టైంకి అది పడుతూ ఉండే, అది తగులుతుంది అని చెప్పి ఇటు వచ్చేసిన. మిస్టేక్ ఈజ్ మైన్, ఐఎమ్ సారీ. లక్కీగా మనకు నకల్ కార్డ్స్ ఉన్నాయి కదా, సో దానికి తగిలింది. ఈ 1 వే కనెక్టెడ్ నకల్ కార్డ్స్ వల్ల అడ్వాంటేజ్ అదే, మొత్తం హ్యాండిల్ బార్ మొత్తం అవ్వదు, ఏమైనా ఎక్కువ ఇంపాక్ట్ అయితే ఇది డౌన్ అయిపోతుంది. 2 వే కనెక్టెడ్ ఉంది అంటే మాత్రం ఇట్ విల్ బి డిఫికల్ట్, హ్యాండిల్ బెండ్ అయిపోవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. వెల్కమ్ టు కిషన్ గర్. కింద రావాలని చెప్పాలి కదా, నాకు ఒక డివియేషన్ ఉంది కాబట్టి తెలిసింది మ్యాప్స్లో చూస్తే. పైన వెళ్ళిపోయింటే బిస్కెట్, చెప్పను కూడా చెప్పదు గూగుల్ ఒకసారి. హైవే నుంచి 1.5-2 కిలోమీటర్స్ లోపలికి ఉంటుంది డంపింగ్ యార్డ్. కిషన్ గర్ ఈస్ ఫేమస్ ఫర్ మార్బుల్స్. యాక్చువల్లీ చాలా రకాల మార్బుల్స్ దొరుకుతాయి ఇక్కడ. ఇఫ్ యూ ఆర్ కమింగ్ టు జైపూర్, డోంట్ ఫర్గెట్ టు మిస్ దిస్ ప్లేస్. గూగుల్ మ్యాప్స్ లో స్నో యార్డ్ కిషన్ గర్ అని ఉంటుంది, లేదంటే కిషన్ గర్ డంపింగ్ యార్డ్ అని చెప్పి చూడండి. కిషన్ గర్ మార్బుల్ అసోసియేషన్, ఐ థింక్ దిస్ ద బిల్డింగ్. సో ఫస్ట్ ఈ బిల్డింగ్ లో పర్మిషన్ తీసుకోవాలి, పర్మిషన్ తీసుకొని తర్వాత హ్యావ్ టు గో టు ది డంపింగ్ యార్డ్. A few moments later. took the permission కి పే చేయాల్సిన అమౌంట్ ఏం లేదు. దిస్ ద పర్మిషన్ లెటర్. పేరు, 8 మంది, వెహికల్ నెంబర్, ఈ 3 రాసుంటారు. డేట్ 24th December 2024. ఈ రిసిప్ట్ తీసుకొని వెళ్ళాలి. ఫ్రీ ఆఫ్ కాస్ట్, పార్కింగ్ కూడా ఫ్రీ మొత్తం అక్కడ. బట్ కెమెరాకి చార్జెస్ 5,000 అంట. ఒకసారి అయితే అక్కడ అడగండి, చిన్న కెమెరా అంటున్నారు కదా, దే మైట్ అలో. ఒకవేళ లేదు అంటే అక్కడ లోపల పెట్టేసేయండి అని చెప్పి అన్నారు. చూద్దాం, డంపింగ్ యార్డ్ ఎంట్రీ దగ్గర అడుగుదాం ఎవరినైనా. దే సే ఓకే, దెన్ వీ కెన్ రికార్డ్ త్రూ GoPro, లేదంటే ఫోన్తో అయితే ఫ్రీగా రికార్డ్ చేసుకోవచ్చు, ఈ ప్రాబ్లం ఏం లేదు అన్నారు. సార్ రికార్డ్ కర్ సక్తా హై నా? థ్యాంక్ యూ. దిస్ ది స్నో యార్డ్ కిషన్ గర్. అండ్ 9:30 to 5:30 ఓపెన్ ఉంటుంది ఇది స్నో యార్డ్. సో ఆ టైం లోపల మీరు రావాలి. అండ్ వీ హ్యావ్ ప్లే ఏరియా. అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ లోపల తిరగడానికి వీళ్ళదే జీప్ కూడా ఉంటుంది. హియర్ ఇస్ ది స్టార్ట్ ఫర్ ది స్నో యార్డ్ కిషన్ గర్. నైస్. అరే దీనికైనా ఇంత సీన్ చేశారు, ఇంకా లోపల వరకు వెళ్ళిపోవచ్చా కెమెరా తీసుకొని అనుకున్నా. చలి చలి చలి. వావ్, రమ్మ, ఎంత బ్యూటిఫుల్, ఎంత పెద్దగా ఉంది. హై అమ్మని అమ్మ, వాటర్ అయితే క్రేజీ కలర్ ఉంది. అశాన్ ఇక్కడ పార్క్ చేస్తున్నా, లోపలికి అయితే వెళ్దాం. కిషన్ గర్ స్నో యార్డ్. నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన లైక్ ఇక్కడ వరకు బైక్ లో వచ్చేసి ఇక్కడ లారీస్ వస్తున్నాయి కదా, రోడ్ లో అంతా రావచ్చేమో అన్నట్టు ఎక్స్పెక్ట్ చేశాను. వాళ్ళంతా గట్టిగా బైక్స్, కెమెరా నాట్ అలౌడ్, GoPro నాట్ అలౌడ్ అంటే. బట్ పెద్ద లైట్ జస్ట్ ఆడ పార్కింగ్ ఉంది కదా వెనకాల, పార్కింగ్ లో పెట్టేసి ఇక్కడ అంతా వాక్ రావాల్సిందే. ఆ వాటర్ దాకా వెళ్దాం ఇప్పుడు. నిజంగా చాలా బాగుంది, మొత్తం అంతా వైట్ పౌడర్ చూడండి. బేసిక్లీ ఇదంతా ఏంటి, మార్బుల్స్ ది వేస్ట్ ఉంటది కదా, అదంతా ఇక్కడ డంప్ చేస్తే అది ఇట్లా ఫామ్ అయిపోయింది. అయ్యో స్లిప్ అయిందంటే మూతపల్లి రాలిపోతాయి అసలు. ఇంకా 8 రోజులు అంటే వైట్ 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 మొత్తం బయట. చూడండి ఎంతంత హైట్ లో వేస్తున్నారు బట్టల్లాగా. అండ్ ఇప్పుడు నేను ఎక్కడైతే నడుస్తున్నాను ఇదంతా వాటర్ డ్రై అయిపోయినాయి కాబట్టి ఇట్లా అయింది. వాటర్ చాలా తక్కువ ఉన్నాయి ఇప్పుడు, లేదంటే ఫుల్ ఉంటాయి వాటర్. అండ్ వాటర్ దగ్గరకు వచ్చేసాం. వాటర్ కలర్ చూడండి, మొత్తం గ్రీనిష్ బ్లూ. షూట్స్ కి మంచి ప్లేస్ ఇది. బైక్ ఇక్కడ దాకా వచ్చింటే బాగుంది, బైక్ పెట్టి మంచిగా ఒక ఫోటో తీసుకుని ఉండొచ్చు. స్నో యార్డ్ కిషన్ గర్, నేను వచ్చేసా. స్నో కాదు ఇది మొత్తం మార్బుల్ మట్టి, చలి మాత్రం స్నో ప్లేస్ లో ఉన్నట్టే సంపుతోంది. స్వెటర్ వేసుకొని రాకపోతే గజ గజ వనకాలి, కింద నీళ్లు ఉన్నాయి. అయ్యో షెట్ షెట్ షెట్. నడుచుకుంటూ వస్తున్నా, దిగిపోయింది కాలు. అందుకని తీట పనులు చేయకూడదు, తీట పనులు చేస్తే గిట్లనే ఉంటది. అదృష్టం రాజా వేసుకున్నా, షూ వరకే మునిగింది, లేకపోతే వుడ్లాండ్ అంటే షూ లోపలికి వెళ్ళిపోయేది మొత్తం. ఇప్పుడు కూడా లోపలికి పోయిన వాటర్ క్లీన్ చేస్తే పోతుంది. అక్కడ దూరంగా ఉన్నాయా పైన చెట్లు, అక్కడ బైక్ ఉంది. అక్కడ నుంచి ఇంత దూరం వచ్చేసాం ఇప్పుడు నడుచుకుంటా. బట్ ఇట్స్ గుడ్ ప్లేస్, వర్త్ విజిటింగ్. thumbnail కోసం ఒక పిక్ దిగుదాం. ఫొటోస్ తీసుకోవడానికి ఇక్కడ మాన్యుమెంట్స్ లాగా కూడా పెట్టినారు, స్టాచ్యూస్, చిన్న చిన్న ఫోటో ఫ్రేమ్స్. ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ మనుషులు ఎక్కున్నారు, అదొకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, అదొకటి ఉంది, చాలానే ఉన్నాయి. ఇట్లా అక్కడ జీప్ వస్తుందా, అట్లా జీప్స్ కూడా హైర్ చేసుకొని దాంట్లో కూడా రావచ్చు. వాళ్ళ జీప్ అయితే లోపల దాకా వస్తుంది, మన వెహికల్స్ అయితే బయట ఆపేస్తారు పార్కింగ్ దగ్గర. నైస్, నో బ్యూటిఫుల్.
మంచు చూడలేదు అనుకున్న వాళ్ళకి ఆ ఫీలింగ్ కోసం, విజువల్ ఫీలింగ్ కోసం ఇక్కడికి రావచ్చు. ఒరిజినల్ ఫీలింగ్ ఆడుకోవడానికి ఉండదు కానీ బట్ సీనరీస్ కోసం అయితే రావచ్చు. సో అదనమాట డంపింగ్ యార్డ్ అండ్ స్టార్టింగ్ అవుట్ ఫ్రమ్ హియర్ గో టు ది నెక్స్ట్ ప్లేస్. థ్యాంక్స్ ఫర్ విజిట్ కిషన్గఢ్ మార్బుల్ అసోసియేషన్. యా వెల్కమ్. హెలిప్యాడ్ కూడా ఉంది ఇక్కడ అండ్ రోడ్. చలో బాయ్ బాయ్, సీ యూ అంటిల్ నెక్స్ట్ టైం. వాష్ చేసుకునే సార్. ఓకే, ఇంకా కొంచెం కొంచెం ఉంది. థ్యాంక్ యూ భయ్య. వాళ్ళకి చెట్లకు వాటర్ వదులుతుండే పోయి కడిగేసుకున్నా. సార్టెడ్. కరెక్ట్ టైంకి వచ్చాను భయ్య. ఇంకా 2 నిమిషాలు లేట్ అయ్యింటే వెళ్ళిపోతుండే ట్రాక్టర్ బిస్కెట్. అండ్ నౌ వీఆర్ స్టార్టింగ్ టు పుష్కర్ వయా అజ్మేర్. అజ్మేర్లో లేక్ ఒకటి ఉందంట, అన్నా సాగర్ లేక్. సార్ చూసుకొని పోదాం. డైరెక్ట్ పుష్కర్కి బైపాస్ కూడా ఉంది బట్ ఇవాళ డిస్టెన్స్ కూడా తక్కువ కాబట్టి లెట్స్ గో వయా అజ్మేర్. జైంట్ స్వింగ్ మన హైదరాబాద్లో డిస్ట్రిక్ట్ దాటి ఉంటుందా అడ్వెంచర్ పార్క్, అది కూడా ఆడ కూడా దొరుకుతాయి ఇట్లా. ఇట్స్ గుడ్. ఈ ఏరియా మొత్తం మార్బుల్స్ ఉంటాయి. పెద్ద మార్బుల్ స్టోన్స్ తీసుకుని వచ్చి కటింగ్ చేసి ఇక్కడ నుంచి బయట పంపిస్తారు. ఇవన్నీ మార్బుల్ స్టోన్స్ కట్ చేయాలి, కాకపోతే అన్ని ఉన్నాయి మార్బుల్ స్టోన్స్. అసలు మన సైడ్ చాలా మంది మార్బుల్ క్వాలిటీ మార్బుల్ కావాలని చెప్పి రాజస్థాన్ నుంచి తెప్పించాము అంటారు కదా. రాజస్థాన్ మార్బుల్ అని చెప్పి కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది కదా. కిషన్ గారి నుంచే అనుకుంటా అవన్నీ వచ్చేది. దానికి కలింబాబాకి ప్యాచ్ బాగుంది, అద్దం పగిలిపోయింది, దాని మీద మొత్తం టైప్ వేసేసిండు. అడ్డంగా పోయిండు, ఆగిపోయింది ట్రాఫిక్. అందుకని బైక్స్ అంటే ఓకే భయ్యా, చిన్నవి. అంత పెద్ద టెంపో వేసుకుని ఆపోజిట్లో పోతే ట్రాఫిక్ బ్లాక్. అమ్మ హైవే ఎక్కేసిన అయిపోతుండేమో వచ్చిన రోడ్లోనే. లారీస్ లారీస్ లారీస్. లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ నుంచి ఒక్కసారిగా వచ్చేసారుగా అందరూ. ఇటు వచ్చేసారు, అటు వచ్చేసారు, ఇటు వచ్చేసారు. వామ్మో, మీరు వచ్చిన ఒక 1 or 2 kilometers ఎక్స్ట్రా అయినా పర్లేదు, వచ్చిన రోడ్లోనే హైవే ఎక్కేసండి. విల్ బీ ఈజీ. Welcome to astonishing Ajmer Development Authority. Riding in the streets of Ajmer Lake, Anna Sagar Lake. డక్స్ చూడండి అన్నయ్య, అక్కడ ఎగురుతూ వెళ్తుంది ఇక్కడ డక్. ప్లెజెంట్ ఉంది. డక్ ల్యాండింగ్ సక్సెస్ఫుల్లీ. అంబే మాతా మందిర్ టెంపుల్ బాగుంది. టెంపుల్ డిఫరెంట్ ఆర్కిటెక్చర్. చూడు ఎంత పెద్ద కొండలు ఉన్నాయో చూడు అజ్మేర్ దగ్గర. కలిసి కొండల్లోకో లేదంటే కొండలు కట్ సైడ్ పుష్కర్ ఉంటుంది. వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ది పుష్కర్ ఘాట్. ఫీలింగ్ ఎక్సైటెడ్ టు రైడ్ హియర్. మహారాణా ప్రతాప్ స్మారక్ స్టాచ్యూ ఉంది అండ్ ఫుడ్ కోర్ట్, అంతే, నథింగ్ మచ్ హియర్. చూద్దాం. ఘాట్ రోడ్లో కిందకి వేసుకొని వచ్చింది ఆయన. బాయ్ అమ్మా. నైస్, ఫీలింగ్ హ్యాపీ టు హెల్ప్. వావ్, ఇలా ఒక చిన్న బ్రేక్ తీసుకొని, పర్సనల్ బ్రేక్ తీసుకొని ఇలా చూస్తే కొండలంతా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి కదా. నైస్ కదా. దీనికన్నా నైస్ థింగ్ ఏందో చెప్పాలా, నెక్స్ట్ ఆల్మోస్ట్ 12 daysకి నా సామ్రాజ్యం ఇది. మై బిలవ్డ్ అశ్వ, ఒక బ్యాగ్, ఒక టాప్ బాక్స్, ఇంకొక ట్యాంక్ బ్యాగ్. మంచిగా అనిపిస్తుంది నాకు ఇది జీవితంలో. నిజంగా ఇది సెట్. అసలు ఐఎమ్ ప్రాపర్ నాది అన్న ఫీలింగ్ ఉంది. హ్యాపీ టు ఫీల్ మీ లైక్ దిస్. నేను ఇట్లా ఉండిపోతే బాగుండు అన్నట్టు అనిపిస్తుంది నిజంగా. పక్కా రిమోట్ జాబ్స్ ఏమైనా ఉంటే హ్యాపీగా ఒక రోజు ఒక్కొక్క నచ్చిన ప్లేస్లో నుంచి వర్క్ చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. నిజంగా కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇలాంటి రిమోట్ జాబ్స్ దొరికిన వాళ్ళు అదృష్టం అసలు. హే యూ అంత కింద పోవద్దురా, డిక్కి పగులుద్ది. టాయ్ 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 టాయ్. నువ్వానేనా దా, ఎల్లు ముందరికి ఎల్లు జల్దీ పో. నో మ్యాన్, నేను ఇటు పోతున్నా. సరే బాయ్. వచ్చేస్తున్నావా? విన్నావరా నా మాట. ఇప్పుడు ఎక్కడికి? ల్యాండింగా? ల్యాండెడ్ సక్సెస్ఫుల్లీ. వెల్కమ్ టు పుష్కర్, రాజస్థాన్. టోలాని గట్ట ఈ బైక్ లేనట్టుందిలే. బైక్ హే ముందరిది తమిళనాడు టెంపో భయ్యో. టెంపో వెనకాల పెయింటింగ్ చూడండి, బాగుంది. టెంపో కాదు, హీస్ లైక్ కంప్లీట్ ట్రావెలర్. తన హోమ్ లాగా చేసుకున్నాడు ఆయన. నైస్. బైక్స్ ఫర్ రెంట్ అంట. మనం బైక్స్
own rent. Looking for a stay actually. Hostel ఉంది పుష్కర్లో కూడా. Wanted to check if there is any availability. చూద్దాం ఉంటే అదృష్టం, లేకపోతే పదరా స్టే కోసం వెతుకుతుంటూ పదరా. ఇక్కడే ఉన్నాయి చాలానే, బట్ మనకు బడ్జెట్లో కావాలి. అశ్వా పార్క్ డే హియర్. Hostel పుష్కర్ అండ్ సచ్ ఎ లవ్లీ ప్లేస్, ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్. సిటీకి కైండ్ ఆఫ్ అవుట్స్కట్స్లో ఉంది ఇది పుష్కర్కి. Hostel పుష్కర్ ఈజ్ ద స్టే అంటే లగేజ్ ఇక్కడ పెట్టేసుకున్నా. స్టే ప్రైజింగ్ ఎక్కువ ఉంది, 1000 రూపీస్ ఫర్ డామ్ అంట. రిక్వెస్ట్ చేసుకున్నా తగ్గిస్తే 900 అన్నారు. ఇంకేమైనా కన్సెషన్ ఉంటుందా అంటే ఆల్టర్నేట్ ఆప్షన్ చెప్పారు, లైబ్రరీలో యూ కెన్ స్టే అని చెప్పి. 600 300 తగ్గినట్టే కదా అని చెప్పి స్టే తీసుకున్నాం. కామన్ వాష్రూమ్ యూస్ చేసుకొని ఇక్కడ పడుకొని మార్నింగ్ లేసి చలో నెక్స్ట్ ప్లేస్. దిస్ డీసెంట్ ఇన్ అవుట్. చాలామంది ఉంటారంటే ఇక్కడ, సో నో వరీస్, ఒకటి వన్ ఇంకా ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ పడుకొని హ్యాపీగా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి వీ కెన్ స్టార్ట్ టు ది నెక్స్ట్ ప్లేస్. అండ్ ఇప్పుడైతే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి బ్రహ్మ టెంపుల్కి వెళ్ళేసి వద్దామని చెప్పి అనుకుంటున్నాను.